హాయ్ హలో నమస్తే అండి. నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం. ఇవాళ దిల్ కుష్ రైస్ బిర్యానీ చేసుకుందాం రండి. మిక్స్డ్ ఫిష్, రొయ్యలు, పచ్చి రొయ్యలు, చికెను, 3 అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి కలిపి పెట్టుకుందాం. కావాల్సిన దినుసులు అండి. కలిపేసుకుని చికెను ఒక స్పూన్ పెరిగేసి కొంచెం గరం మసాలా అర స్పూను గరం మసాలా పౌడరు, పసుపు, కారం, ఒక స్పూన్ పెరుగు వేసి కలిపి ఒక అరగంట 3 ఇలా కలిపేసి 3 ఒక అరగంట అలా నాననివ్వండి. రొయ్యలకి ఫిష్కి మట్టికి పచ్చిమిర్చి పేస్ట్ వేసానండి. కలిపి ఒక అరగంట పెట్టుకోండి. ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుని ఇది కొంచెం ఆవిరికి అలాగా గిన్నె కాగిన తర్వాత ఒక్క నిమిషం అలా పొయ్యి మీద పెట్టండి. ఉప్పు కారం తీసుకోవడానికి. ఫిష్, రొయ్యలు, చికెన్ కూడా హైలో పెట్టేయండి. స్టవ్ హైలో పెట్టి ఒక్క నిమిషం అలా ఉంచితే చాలాగా ఉప్పు కారం తీసుకుంటుంది. ఒక ప్లేట్లోకి విడివిడిగా తీసుకుని విడివిడిగానే వేయించుకోండి. నూనెలో వేసి కలపొద్దు. ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఫస్ట్ వేగిపోయినాయి. దీంట్లో విడివిడిగా ఒక్కోటి ఆ 3 కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి మనం. అదే బాణీలో నూనె కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తీసి అదే బాణీలోనే మనం బిర్యానీ చేసేసుకుందాం. బాస్మతి రైస్ 1 కేజీ తీసుకున్నానండి. ఈ ఒక 1.5 కేజీన్నర, అర కేజీ తీసుకున్నాను. ఫిష్ 1 కేజీ, రొయ్యలు 1 కేజీ, చికెన్ 1 కేజీ. బోన్లెస్, స్కిన్లెస్ చికెన్ అండి. ఫిష్ కూడా స్కిన్లెస్, బోన్లెస్. వేగిపోయింది చూసారా. 3 తీసి పక్కన పెట్టుకుని కొంచెం ఆయిల్ తీసేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుందాం. కేజీ బియ్యానికి ఇది బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కూర కానీ పెరుగు చట్నీ కానీ ఏది అక్కర్లేదు, బాగుంటుంది. ఇది ఉట్టిదే తినొచ్చు. వేగిపోయింది. హైలో పెట్టండి స్టవ్. నూనె బాగా కాగాక వేయండి. అదే బాణలో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి, షాజీరా 1 స్పూన్ అండి. బాగుంటుంది బిర్యానీకి షాజీరా వేస్తే. ఇందులో మసాలాలు ఏరి పారేసుకుని ఏమీ లేవు. ఇది క్యాప్సికమ్ ఒకటి పెద్దది వేసాను గ్రీన్ కోసం. తర్వాత పచ్చిమిర్చి 1/4 కేజీ అండి, పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 పెద్ద టమాటాలు 2. అవి వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న 1/4 కేజీ పడుతుందండి. ఇంక దీనికి కారం వాడట్లే మనం, పచ్చిమిర్చి. అది కొద్ది వేగనగా ఉండి హైలోనే పెట్టండి మంట. కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, చెక్క, లవంగ, యాలకు, ధనియాలు, జీలకర్ర, ఈ 3 పొడి చేసి పెట్టుకున్నాను. అదొక 2 స్పూన్లు అంతే. ఇందులో పలావాకు కానీ మరాఠీ మొగ్గలు కానీ ఇంకేం వేయట్లేదు. షాజీరా ఒక అర స్పూన్ వేసుకున్నాం, స్వీట్నెస్ ఇస్తుంది కదా. వేగిపోయిందండి, చక్కగా వేగింది. అయిపోయినట్టే. ఇంక మనం రైస్, బాస్మతి రైస్ హాఫ్ బాయిల్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. ప్లెయిన్ రైస్ కొంచెం ఆయిల్ వేసి 1 స్పూను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. హాఫ్ బాయిల్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేద్దాం. అయిపోయింది ఇది. పక్కనే రైస్ పెట్టుకున్నాను. పుదీనా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఒక కట్ట తీసుకోండి. కొత్తిమీర అంతే. పైన రైస్ వేసేద్దాం. హాఫ్ బాయిల్ చేసుకోండి రైసు, బాస్మతి రైసు. సాల్ట్ దాంట్లోనే వేసేస్తాం. ఇక అన్నంలో ఏం అక్కర్లే, సరిపోతుంది. పైన వేసేద్దాం అండి. వేయించి పెట్టుకున్నాం కదా చికెన్. ఇది నా ఓన్ రెసిపీ అండి, ట్రై చేయండి. ఇంట్లో బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు, బాగుందన్నారు. నా మనసుకు నచ్చినట్టు వండుకున్నాను. దిల్ కుష్ బిర్యానీ దీని పేరు. మిక్స్డ్, చాలా టేస్ట్గా ఉంది. ఓన్గా ప్రిపేర్ చేశాను నేను, ఎలా ఉంటుందా అని. మసాలా తగ్గించి, తక్కువ మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాం మనం ఎక్కువగా. మసాలా ఘాట్కి అంతే. అది వేసేసాం. ఇక అంతే, అయిపోయినట్టే. మూత పెట్టేసుకోవచ్చు. ఆకుకూర అడుగునేసాం కదా. మీరు తినేటప్పుడు కలిపి తీసుకొని తినండి. అంతే, అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచి సిమ్లో స్టవ్ ఆపేసి వడ్డించుకోవడమే. 2 ఎగ్స్ తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి అది కూడా వేసాను. చాలా టేస్టీగా ఉంది. మీరు ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. అయిపోయినట్టే. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎగ్ పైన పెట్టి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.
మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.